హాయ్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినిమా చూడు బ్రో. లెట్స్ రివ్యూ ఈగల్ మూవీ నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాస్ పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది అండ్ సర్ప్రైజింగ్లీ సెకండ్ హాఫ్ బాగా ఎంగేజ్ చేస్తుంది అండ్ ఐ టోటలీ ఎంజాయ్డ్ సెకండ్ హాఫ్. మూవీ స్టాండ్ అవుట్ అయ్యేది సెకండ్ హాఫ్ అనే చెప్పొచ్చు. అలా అని ఫస్ట్ హాఫ్ లో ఏం లేదా అంటే కొన్ని పోర్షన్స్ అండ్ సీక్వెన్సెస్ బాగా అనిపించాయి, కానీ కొన్ని పోర్షన్స్ మాత్రం ఫోర్స్ఫుల్ గా అనిపించాయి. కనపడని ప్రతి క్యారెక్టర్ ఈగల్ అంటే మారణ ఆయుధం, ఈగల్ అంటే విస్ఫోటనం అని ప్రతి క్యారెక్టర్ బిల్డ్ చేస్తారు. ఆ ఎలివేషన్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల వర్కౌట్ అయినా కొన్ని అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఈగల్ క్యారెక్టర్ కి ఇచ్చిన ఆ బిల్డప్ సెకండ్ హాఫ్ లో జస్టిఫై అయింది అండ్ సెకండ్ హాఫ్ వాస్ ఫైర్ మ్యాన్, విస్ఫోటనం అసలు. నౌ ఇన్ డీటెయిల్, ఈగల్ మూవీ వాజ్ లెడ్ బై రవణ, అనుపమ, నవదీప్, కావ్య తాపర్, శ్రీనివాస్ అవసరాల అండ్ మధు గారు. రవణ ఆ బేడ్ లుక్ లో చాలా కొత్తగా కనపడ్డారు. యాక్షన్ సీక్వెన్సెస్ లో అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ఎలివేషన్స్ వర్ గూస్ బంప్స్. రవణ అండ్ కావ్య తాపర్ మధ్య ఆ లవ్ ట్రాక్ డిఫరెంట్ గా అనిపించింది అండ్ ఐ లవ్డ్ ఇట్. అనుపమ గారు యాక్చువల్లీ స్టోరీ స్టార్ట్ అయ్యేది అండ్ ప్రోగ్రెస్ అయ్యేది జర్నలిస్ట్ క్యారెక్టర్ తోనే. షీ వాస్ గుడ్ ఇన్ హర్ రోల్. నవదీప్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. కావ్య తాపర్ స్క్రీన్ టైం తక్కువైనా మంచి ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది తన క్యారెక్టర్ కి. శ్రీనివాస్ అవసరాల గారు ఉన్న స్పేస్ లో హీ డిడ్ వెల్. మధు గారు స్ట్రాంగ్ రోల్ ని బాగా ఎమోట్ చేశారు తన పర్ఫార్మెన్స్ తో. యాజ్ ఎ క్యారెక్టర్ వి ఫీల్ హర్ డామినెన్స్ ఇన్ సీన్స్. వినయ్ రాయ్ గారు ఉన్నారు మూవీలో. చిన్న రోలే అయినా ఎమోషనల్లీ వి ఆల్ రూట్ ఫర్ హిమ్. అజయ్ ఘోష్ గారు అండ్ శ్రీనివాస్ గారు కామిక్ టైమింగ్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ బ్రో, మెయిన్లీ ఒక చైల్డ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి స్టోరీ నెరేట్ చేస్తారు. దట్ వాస్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అసలు. నౌ కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, డేవ్స్ అండ్ సాంగ్స్ నాకు ఎందుకో అంతగా అనిపించలేదు, ఎక్సెప్ట్ ఇంటర్వెల్ లో వచ్చే సాంగ్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే గరుడం సాంగ్ నెక్స్ట్ లెవెల్ అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల హై వచ్చినా కొన్ని పోర్షన్స్ లో ట్రాక్స్ వేర్ ఓకేష్. యాక్షన్ బ్లాక్స్ వర్ గుడ్. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఫైర్ అసలు. యాక్షన్ కోరియోగ్రఫీ బాగా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. సెకండ్ హాఫ్ లో మనకు క్లియర్ గా కనపడుతుంది. నా ఫైనలీ కమింగ్ టు ది రైటర్, ఎడిటర్, సినిమాటోగ్రఫర్ కమ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. యాజ్ ఎ సినిమాటోగ్రఫర్, ఫ్రేమ్స్ వర్ రిచ్ ఇన్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ మెయిన్లీ ఫారెన్ లో జరిగే యాక్షన్ బ్లాక్స్ వర్ బ్యూటిఫుల్ అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ వాస్ గుడ్, కానీ యాజ్ ఎ రైటర్ ఫస్ట్ లో స్టోరీ ప్రోగ్రెషన్ కి చాలా టైం తీసుకున్నారు. యాజ్ ఏ మెన్షన్ ఎర్లియర్, ఎలివేషన్స్ కొన్ని నాకు వర్కౌట్ అవ్వలేదు, కానీ హీ షైన్స్ ఇన్ రైటింగ్ ఫర్ హిస్ డైలాగ్ చాలా డీప్ మీనింగ్ అండ్ ఫిలాసఫీ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో ఏ కంప్లైంట్స్ లేవు. యాజ్ అ డైరెక్టర్ హీ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ నెక్స్ట్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ బ్రోస్. మీకు ఈగల్ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఫిల్మీ కాంటెంట్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమా చూడు బ్రో. సీ యూ బ్రోస్, టేక్ కేర్.